మినిమం 10 ఇయర్స్ పడుతుందండి అవర్ ఫుడ్ లాంటి కంపెనీ నిలబడాలంటే. ఆ 10 ఇయర్స్ వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకునేంత శక్తి అది స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉండాలి. అది అందుకే ఇది ఇంత డిఫికల్ట్ విషయం కాబట్టి ఇప్పటిదాకా ఏ కంపెనీ ఇలాంటి పని చేయలేదు. ఈవెన్ గవర్నమెంట్స్ ఫెయిల్ అయినాయి, ఎన్జిఓలు ఫెయిల్ అయినాయి. ఫార్మర్స్ దగ్గర ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి చేపిస్తామనేది ఒకప్పుడు కోఆపరేటివ్ వ్యవస్థలో భాగంగా 1980s ఆ ప్రాంతంలో 84, 85 ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు కొన్ని చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టించారు, కానీ అవి నిలబడలేదు. ఎందుకంటే దీంట్లో ఇది చాలా డిఫికల్ట్ యాక్టివిటీ. అది ఫార్మర్ని కన్విన్స్ చేయాలి, వాళ్ళకి లోన్ ఇప్పించాలి, అక్కడ మిషనరీ పెట్టాలి, వాళ్ళు ప్రాసెసింగ్ చేసిన దాకా వెయిట్ చేయాలి. ఈలోపు మిషనరీ లోన్స్ ఇచ్చిన వాళ్ళు ఈఎంఐలు కట్టమని గొడవ చేస్తారు, వాళ్ళే ఈఎంఐలని చూసుకోవాలి. ఇవన్నీ చేసి అక్కడ దాకా వచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 700 యూనిట్లు ఉన్నాయి ప్రాసెసింగ్ చేసి మెటీరియల్ ఇవ్వడానికి. ఆ మెటీరియల్ని అమ్మడం ఇప్పుడు ఉన్న ఛాలెంజ్.